చేస్తూ ఉన్నానండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇద్దరు వ్యక్తుల గురించి తెలియజేస్తూ ఉంది. ఒకళ్ళు జ్ఞానులు, ఒకళ్ళు లోకంలో ఎర్రివారు. వెర్రివారి గురించి మాట్లాడుకుందాం, జ్ఞానుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తం లోకంలో ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట, ఆయన పరిచర్య చేయి నిమిత్తము. ఎందుకు? అధికారులతో కూర్చుండబెట్టుటకు. ఎర్రివారిని ఏర్పాటు చేసుకొని ఆయన విడిచిపెట్టలేదు. అధికారులతో కూర్చుండబెట్టుటకు వారిని ఏర్పాటు చేసుకొని ఆయన మహోన్నతమైన నామాన్ని ఘనపరచు నిమిత్తము లోకంలో ఎర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడంట. జ్ఞానులు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞానము జ్ఞానము జ్ఞానమని ఉన్న జ్ఞానాన్ని బాగొట్టుకుంటా ఉన్నారు. లోకంలో ఎర్రివారిని దేవుడు ఆయన పరిచయ నిమిత్తం ఏర్పాటు చేసుకొని వారికి బుద్ధి కలుగు నిమిత్తము, జ్ఞానులకు బుద్ధి కలుగు నిమిత్తము లోకంలో ఎర్రివారిని ఏర్పాటు చేసుకొని అధికారులతో కూర్చుండబెట్టాడంట వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు పరిచర్య నిమిత్తము ఆయన మరణము, సమాధి, పునరుద్ధానము, తిరిగి లేచుట, మరలా పరిశుద్ధాత్ముడు అహరోనునై మళ్ళీ అహరోనువై వెళ్ళిపోయేంత వరకు కూడా లోకంలో ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని అధికారులతో కూర్చుండబెట్టుటకు ఎర్రివారిని దేవుడు ఆయన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడంట. మరి జ్ఞానులు ఏం చేస్తారన్నారు? జ్ఞానం 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 అంటూ లోకంలో పడి కొట్టుకొని చస్తూ ఉన్నారు. వీళ్ళేం చేస్తున్నారు? ఎర్రివారు ఏం చేస్తూ ఉన్నారు? అధికారులతో పాటు కూర్చుంటా ఉన్నారంట. దేవుడు ఉత్తగానే ఒక మనిషిని ఏర్పాటు చేసుకోడు. ఆయన పనిలో ఏ పనైనా, ఆయన సన్నిధిలో ఏ పని చేయడానికి వెళ్ళినా దేవుడు తగిన రీతిలో తగిన సమయంలో ఆయన ఆశీర్వదించే దేవుడు. ఏ మనిషిని దేవుడు విడిచిపెట్టలేదండి. శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని దాల్చి కృపతో సత్యంతో సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఏ మనిషిని విడిచిపెట్టలేదు. అధికారులతో కూర్చుండబెట్టడానికి ఎర్రివారిని ఏర్పాటు చేసి, ఆ ఎర్రివాళ్ళని మనమే అయి ఉండొచ్చు, నేనే అయి ఉండొచ్చు. నేను వెర్రిదాన్ని, ఎందుకు పనికిరాని నన్ను ప్రేమించి దేవుడు తన పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వెందుకు పనికిరాదనుకుంటా ఉన్నావేమో, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఫలించడు కొమ్మగా నిన్ను చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మనుషులు ఎవరు మనం లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనం మనుషుల వైపు ఎంతసేపు మనుషుల వైపే చూడాలని చూస్తూ ఉంటాము, కానీ దేవుడు అంటా ఉన్నాడు, హృదయమని నువ్వు తలుపు తీసిన ఎడల నాతో నీతో నేను కలిసి భోజనము చేస్తాము అంటా ఉన్నాడు దేవుడు. ఆ హృదయం అనే తలుపు ఎప్పుడు తెరుస్తామోనని మన గుమ్మం యొద్ద కాదు, మన హృదయం అనే తలుపు యొద్ద ఆయన కూర్చున్నాడు. లోకంలో ఎర్రివారిని ఏర్పాటు చేసుకొని ఆయన విడిచిపెట్టలేదండి. ఆయన పరిచర్య నిమిత్తము లోకాన్ని తలక్రిందులు చేసేవారు, ఈ భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారా అనే పరిస్థితిలోకి ఆ ఎర్రివారిని తీసుకొచ్చాడంట యేసుక్రీస్తు ప్రభు. ఆయన పరిచర్య, తండ్రి నిమిత్తం పరిచర్య చేయడానికి ఆయన వాళ్ళని ఏర్పాటు చేసుకొని వారిని బలపరిచి స్థిరపరిచి ఒక స్థిరమైన హృదయాన్ని వారికి అనుగ్రహించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి అలాగే ఉన్నాడా? పరిశుద్ధాత్ముడుగా, ఆదరణకర్తగా మనతో ఉన్నాడు ఆయన, మనలో ఉన్నాడు ఆయన. అందుకే లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుడు వాక్యం ఎంత చక్కగా వివరిస్తూ ఉందండి. ఎవరిని సిగ్గుపరచు నిమిత్తము